జనవరి 22వ తేదీన జరగనున్న అయోధ్యలోని శ్రీరామ మందిరానికి ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం జరగనున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య రామమందిర ట్రస్ట్తో పాటు తెలుగు చిత్ర పరిశ్రమ మరియు బాలీవుడ్తో సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తూ ఈ పవిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గౌరవనీయమైన ఆహ్వానితులలో తెలుగు మెగాస్టార్ చిరంజీవి, అతని కుమారుడు రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రభాస్ ఆహ్వానాన్ని అంగీకరించారు. మెగాస్టార్ చిరంజీవి తన కృతజ్ఞతలు మరియు లోతైన భావోద్వేగాలను వ్యక్తం చేస్తూ హనుమాన్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో వార్తలను పంచుకున్నారు. వారు అయోధ్యకు ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మెగా అభిమానుల సముద్రం వారి నివాసం వెలుపల గుమిగూడి జై శ్రీరామ్ మరియు జై చిరంజీవ నినాదాలు చేస్తూ అపారమైన భక్తి వాతావరణాన్ని సృష్టించింది. చిరంజీవి తన మనోభావాలను పంచుకోవడానికి సోషల్ మీడియాకు వెళ్లారు. రామ మందిర నిర్మాణం చరిత్రను సృష్టిస్తోంది, చరిత్రను కదిలిస్తుంది మరియు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇది నిజంగా అపరిమితమైన అనుభూతి. 500 ఏళ్ల ఆకాంక్షకు పరాకాష్ఠగా నిలిచే ఆ ఆహ్వానాన్ని దివ్యమైన చిరంజీవి హనుమంతుడిచ్చిన కానుకగా అభివర్ణించే దైవిక అవకాశంగా భావిస్తున్నాడు. సుదీర్ఘమైన పోస్ట్లో చిరంజీవి తన వర్ణించలేని భావోద్వేగాలను వ్యక్తం చేశాడు. అనేక జీవితాల్లో ఆశీర్వదించబడ్డాడు. ఈ చారిత్రాత్మక సందర్భంగా ఆయన ప్రధాని మోదీకి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీజీకి, ప్రతి భారతీయుడికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. జై శ్రీరామ్ అంటూ సందడి చేస్తూ రేపటి వేడుక జరగబోయే బంగారు క్షణాల కోసం మెగాస్టార్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారతదేశ చరిత్రలో ఒక చిరస్మరణీయ అధ్యాయాన్ని గుర్తించి అయోధ్యలో శ్రీరాముడు ప్రతిష్ఠించబడే శుభదినం కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.